హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న వారందరికీ 2 శుభవార్తలు అయితే రావడం జరిగిందండి. ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు పైన తాజా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. మనకు ఆధార్ కార్డు అనేది ఉంటుంది. ఆధార్ కార్డులో ఒకసారి డేట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ డేట్లో భాగంగా ఒక్కొక్కరుగా ఆధార్ కార్డు 10 సంవత్సరాలు ఉన్నట్లయితే తప్పనిసరి దాటినట్లయితే ఆధార్ అప్డేటికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కేంద్ర ప్రభుత్వం అనేది సంచలన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మన యొక్క ఆధార్ కార్డులో డేట్ కావచ్చు, అడ్రస్ కావచ్చు కరెక్షన్ అయితే ఎలా చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళి మనం ఈ కరెక్షన్ అనేది చేసుకోవాలి, ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలి, అవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో మనం ఆధార్ సెంటర్కి వెళ్ళవచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి ఇక ఆన్లైన్లో కూడా యూడిఐడి అనే వెబ్సైట్ ఉంటుంది. అందులో మనం ఇక వాటికి సంబంధించి అప్డేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక మరోసారి కేంద్రం నుంచి గుడ్ నుంచి చెప్పడం జరిగిందండి. గతంలో 75 రూపాయలు ఉండేటువంటి ఫీజును దాదాపు డిసెంబర్ 24 తారీఖు వరకు గడువు అయితే పెంచారు. కాబట్టి ఇప్పుడు ఉచితంగా అయితే చేసుకోవచ్చు. ఇక మీ సేవ కావచ్చు, అదేవిధంగా ఇతర మార్గాల వెళ్ళినప్పుడు ఫీజు అనేది మనం చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో ఏదైతే మనం ముఖ్యంగా ఈ ఆధార్ అప్డేట్, చిరునామా మిస్టేక్స్ కరెక్షన్ అయి ఉంటాయి కదా, వాటిని ఆన్లైన్లో చేసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాని ద్వారా లాగిన్ అయ్యి మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.